కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దళారుల వ్యవస్థ లేకుండా రైతు బజార్లను ఏర్పాటు చేసింది. నేరుగా కొనుగోలుదారులకు రైతులు విక్రయించే విధానాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే కొంతమంది అధికారులు దీనికి తూట్లు పొడుస్తున్నారు. రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తూనే దళారులు కొన్న విధంగా డ్రామాలాడుతూ రవాణా ఛార్జీలు కలుపుకొని అధిక ధరలకు వినియోగదారులకు అందిస్తూ కిలో 10 రూపాయల చొప్పున దోచేస్తున్నారు. ఏపీ మార్కెటింగ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మదనపల్లి, పలమనేరు, కలకడ, అనంతపురం ప్రాంతాలలో రైతుల వద్ద నుంచే టమోటాలను నేరుగా కొనుగోలు చేయాలి. రైతుకు కేజీకి 6 నుంచి 7 రూపాయల వరకు చెల్లించి వినియోగదారుడికి తక్కువ ధరకే విక్రయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలోని రైతు బజార్లకు రోజుకు 95 టన్నుల టమోటాలు సరఫరా అవుతున్నాయి. రైతు వద్ద కేజీ 4కు లభిస్తున్న టమోటా అధికారిక బిల్లులో మాత్రం 14కు కొనుగోలు చేసినట్లు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనంతరం రవాణా, ఇతర ఖర్చులు జోడించి రైతు బజార్లలో 23 వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 95,000 కేజీల పైనే కేజీకి 10 వ్యత్యాసం వస్తే సుమారు 9.5 లక్షల మేర తేడా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎవరి చేతుల్లోకి వెళుతోందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గవర్నమెంట్ టమాటాలు అని చెప్పి సప్లై చేస్తున్నామని చెప్పి మార్కెట్కి తీసుకొచ్చి మాకు వేస్తున్నారు. మార్కెట్లో కొనేసి 3 రకం టమాటాలు తీసుకొచ్చి మాకు వేస్తున్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి టమాటాలు కొనుక్కుంటాము. టమాటాలు కొనుక్కొని తెచ్చుకుంటాము. ఇక ట్రైలు అయినా చూసుకోండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడతాం. గవర్నమెంట్ వెళ్ళి డైరెక్ట్ రైతుల దగ్గర కొనుక్కుంటే అవి వేసి మాకు వేయడం వల్ల మాకు బాగుంటుంది. కానీ మార్కెట్లోకి వెళ్ళి దళారుల దగ్గర అవి కొనుక్కొని 3 రకం టమాటాలు తెచ్చుకొని అవి సగం అమ్ముతున్నాం, సగం పారేస్తున్నాము. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అంతేకాకుండా అలా అవి వసూలు చేసి మళ్ళీ అద్దులు అన్నీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాయలు కూడా బాగట్లేదు, అసలు ఏగలు వాళ్తున్నాయి. కస్టమర్లు కూడా కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. కస్టమర్లు మా మీద కూడా ఏంటి ఇలాంటి కాయలు తీసుకొస్తున్నారు, ఏంటి ఈ రైతు బజార్ బోర్డులు ఏంటి ఇలాంటి కాయలు తీసుకొస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పడుతుంది. కొనక సగం అమ్మి సగం పారేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము రైతుల దగ్గర తీసుకొస్తున్నాం అని చెప్పి డైరెక్ట్గా మార్కెట్ నుంచి కొనుక్కొస్తున్నారు. కానీ అవి ఏమో క్వాలిటీ లేవు. ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మేమే రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అలాంటి సదుపాయాలు ఏమైనా ఉంటే చేయండి. వ్యాపారాలు బాగా డల్గా ఉంటే దాంతో మార్కెట్ కొని మాకే గవర్నమెంట్ వాళ్ళు మాకు వేస్తున్నారు. అవి సగం తేడా వచ్చి సెకండ్ క్వాలిటీ వేస్తున్నారు. దానివల్ల వ్యాపారాలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. మేము రైతుల దగ్గర కొని మేము అమ్ముతున్న వాళ్ళమే. కానీ మాకేంటంటే గవర్నమెంట్ టమాటాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు బాగా డల్గా ఉన్నాయి. దాన్ని చూసి కొద్దిగా మీరు స్పందించాలని కోరుకుంటున్నాం.